నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీ పిల్లలంతా బాగున్నారా అండి? మార్నింగ్ 6:35 అయిందండి. నా పూజ కార్యక్రమాలు అయిపోయినాయి. కార్తీక మాసం కదా, కార్తీక మాసం కాకపోయినా నేను వర్కింగ్ కాబట్టి మార్నింగ్ అయిపోతుందండి. ఫస్ట్ పూజ అయిపోయాకే వంట దగ్గరికి వెళ్తాను. చూసారా అండి బాబా చూస్తూ మా ఇంటి పెద్ద అండి. మార్నింగ్ టైం ఇట్లా ఉంటుందండి. ఇక్కడ హాల్లో కృష్ణయ్య ఉంటారు. అటు బాబా ఇటు కృష్ణయ్య, మురళీధరుడే బాబా అంటారు కదండి. సచ్చరితలో తులసికోట దగ్గర దీపారాధన అయిపోయిందండి. పొద్దున్న లేవగానే ఫస్ట్ తులసికోట దీపారాధన అయ్యాకే నిత్య పూజ చేసుకుంటా అండి, కార్తీక మాసం కాబట్టి. లేకపోతే మామూలుగా అయితే నిత్య పూజ అయ్యాక నిత్య పూజతో పాటే దీపారాధన తులసికోట దగ్గర. ఇది మా పూజా మందిరం అండి, చిన్నది. చూసారా దీపాల వెలుగులో ఎంత హాయిగా అనిపిస్తుందో. ఇది ప్రశాంతంగా ఉంటుందండి. పొద్దున్నే లేచి పూజ చేసుకుంటే ఏ చికాకున్నా ఫస్ట్ ఆ చికాకు పోయి మనసు ప్రశాంతంగా ఉంటుందండి. సరే, మనం రోజు పడే బాధలు మనం పడుతూనే ఉంటాము. కాకపోతే ప్రశాంతంగా ఉండాలంటే పొద్దున్నే పూజ చేసుకోవాలండి. కిచెన్లోకి వద్దామండి. ఫస్ట్ స్టవ్ పైకి వెళ్ళేది పాలు. ఎందుకంటే ఫస్ట్ టీనో కాఫీనో తాగుతారు కదా, ఎవరికి ఉండే అలవాటు ప్రకారం వాళ్ళు. మా ఇంట్లో టీ తాగుతామండి. పొద్దున్నే ఫస్ట్ టీ అయిన తర్వాత మళ్ళీ వంట అయ్యేటప్పుడు మళ్ళీ ఇంకోసారి టీ, 2 సార్లు టీ అండి మా ఇంట్లో. పొద్దున సాయంత్రం ఒకసారి. వంటకు అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నా అండి. బియ్యం కడిగి పెట్టేశాను స్టవ్ పైన. అంటే ఇంకా వెలిగించలేదు. కుక్కర్లో పెడతాను విడిగా, వేరే గిన్నె పెట్టి. అంటే అది డైనింగ్ టేబుల్ పైన పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి. లేకపోతే కుక్కర్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. గబుక్కున నీళ్ళు తగ్గిపోయినాయి అనుకోండి రైస్లో, అన్నం మాడిపోద్ది. కాబట్టి వేరే గిన్నె పెడతానండి, డైరెక్ట్గా ఉండను నేను కుక్కర్లో. ఇవన్నీ క్లీనింగ్ అవన్నీ రాత్రే చేసి పడుకుంటా అండి. అంటే పొద్దున్న లేచిన తర్వాత చేసుకోవాలంటే కొద్దిగా నీట్గా ఉంటేనే ఇంట్రెస్ట్ అనిపిస్తుందండి పని చేసుకోవడానికి. ఇప్పుడు టమాటా పప్పు, బెండకాయ కూర అండి ఈరోజు. మీరేం వండుతున్నారండి? మీరు కూడా వంటగదిలోకి వెళ్ళింటారు. ఈ టైం వరకు ప్రతి ఒక్కళ్ళు వంటగదిలోనే ఉంటారు. కాఫీ టీ తాగి పిల్లల్ని స్కూల్ పంపించుకోవటానికో, కాలేజీకి వెళ్ళటానికో, వాళ్ళు వర్కింగ్ వెళ్ళటానికో కంపల్సరీ కిచెన్లోనే ఉంటారండి ఆడవాళ్ళందరూ. అది డైలీ రొటీన్ అండి. ఆడవాళ్ళ డైలీ రొటీన్ ఏంటంటే ఫస్ట్ లేవగానే కిచెన్లోకి వెళ్ళటం. కిచెన్తోనే స్టార్ట్, కిచెన్తోనే క్లోజ్ అండి వర్క్. ఈరోజు టమాటా పప్పు, బెండకాయ కూర అండి. రైస్ అయితే పెట్టేశాను, బియ్యం కడిగి పెట్టాను. ఫస్ట్ కూరగాయలు తరగకముందే నేను పప్పును బియ్యం కడిగి పెట్టేస్తాను అండి. ఎందుకంటే పప్పు కొద్దిగా నానుతుందండి. నానితే దాంట్లో జీలకర్ర, మెంతులు, పసుపు వేసి పెడతాను. తర్వాత కూరగాయలు కట్ చేసుకుంటాం. కూరగాయలు కట్ చేసే లోపల అది నానుతుంది. నీళ్లు వేసాను చూడండి. పసుపు, కొద్దిగా జీలకర్ర, కొన్ని మెంతులు, కొన్ని అండి ఒక 10-12 వరకు మెంతులు వేస్తాను. మెంతుల వల్ల ఏంటంటే గ్యాస్ ఫామ్ అవ్వదండి. గ్యాస్ ఫామ్ అవ్వదు. అరుగుదలకు జీలకర్ర పనిచేస్తుంది. మెంతులు అన్ని రకాలుగా బాగా పనిచేస్తుందండి బాడీకి. నూనె కాగుతూ ఉందండి. టమాటా, కరివేపాకు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టా. ఇప్పుడు పోపు పెడదాం. టమాటా పప్పులోకి. పోపులో నేను మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చినే వేస్తా అండి. జీలకర్ర వేయను. ఎందుకంటే జీలకర్ర విడిగా పప్పులో వేస్తా కదా, పచ్చి జీలకర్ర. పోపులో అయితే వేగిపోతే మాడిపోద్ది కదా. అంటే వేగిన తర్వాత టేస్ట్ వేరే ఉంటుంది, పచ్చి జీలకర్ర టేస్ట్ వేరే ఉంటుందండి. నేను కుక్కర్లోనే వేసేస్తా అండి అన్నీ. దీనివల్ల ఏమవుతుందంటే మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టి మళ్ళీ కాసేపు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదండి. ఒకసారి మనం కుక్కర్ తీసేసామనుకోండి, ఉప్పు కారం కూడా వేసేస్తాను అందులోనే. పప్పు ఉడకుండా ఏముండదండి. నేను మెదపను కూడా, పప్పు గరిటెతోనే ఇట్లా కలిపేస్తాను అంతే. చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నీ వేస్తే పచ్చి పచ్చిగా అయితే ఉండదండి. పప్పు పోపు అయిందిందండి. టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసి పెట్టాను. కూర కూడా పోపు పెట్టేసుకుంటే, బెండకాయలు, కరివేపాకు కూడా పక్కన కట్ చేసి పెట్టా అండి. బెండకాయలలోనే కరివేపాకు కొద్దిగా నలిపి చిన్నగా కట్ చేసి వేస్తా అండి.
ఎందుకంటే ఒక్కొక్కసారి కరివేపాకు పెద్ద పెద్దగా ఉంటే తినాలన్నా కష్టమే. చిన్నగా ఉందనుకోండి కూరతో పాటే తినేస్తారు, పిల్లలైనా తినేస్తారండి. పెద్దగా ఉంటే కరివేపాకు తీసి పక్కన పెడతారు. అదే చిన్నగా చిన్న చిన్న ముక్కలు ఉన్నాయనుకోండి కూరలో కలిసిపోతుంది. ఇంగువ వేస్తానండి నేను పప్పులో. కొద్దిగా ఇంగువ ఎక్కువనే వాడతాను నేను. జీడి ఇంగువ వాడతాను. పప్పులో ఇంగువ ఎక్కువనే వేస్తానండి. పోపు వేగిన తర్వాత టమాటాలు వేయాలి. ఇది అందరూ ఎవరు చేసే ప్రాసెస్ వాళ్ళది, అందరు చేసే ప్రాసెసే. అట్లా పోపు కొద్దిగా దాంట్లోనే ఉండాలండి. పోపు ఘాటు బయటికి రాకూడదు. పోపులో వేసాం కదా టమాటా, ఆ ఘాటు అందులోనే ఉండాలి అంటే 1 నిమిషం మూత పెట్టాలి. పోపు వేసిన తర్వాత ఘాటు బయటికి పోదు, పోపు ఘాటు. కూర కూడా పెట్టుకుందామండి. కూర గిన్నె పెట్టుకుందాం స్టవ్ పైన. ఆయిల్ వేసుకొని గిన్నె వేడైందనుకోండి, గిన్నె వేడెక్కాక ఆయిల్ వేసుకుందాం. గిన్నె వేడెక్కుతుందండి. అక్కడ పప్పు కూడా పెట్టాము. టమాటా వేగుతుంది. కొద్దిగా టమాటా వేగాలండి. ఉడికిన దానికిను వేగిన దానికి తేడా ఉంటుందండి టేస్ట్. మీరు ఒకసారి నా పద్ధతిలో చేసి చూడండి, పప్పు చాలా రుచిగా ఉంటుందండి. సహజంగా అందరికీ వచ్చు అనుకోండి, కాకపోతే ఒకసారి నా పద్ధతి ట్రై చేయండి. అందరు చేసే పద్ధతే అండి, కాకపోతే కొందరు ముందు కొందరు వెనకాల, కొందరు ముందు వేస్తారు, కొందరు తర్వాత వేస్తారు అంతే. కాకపోతే అన్నీ పడేవి అందులో అవే. గిన్నె వేడెక్కుతుందండి. అందులో టమాటా వేగుతుంది. టమాటాని కలిపేసుకొని అందులో పప్పు వేసుకుందాం. గిన్నె వేడెక్కింది. నూనె వేసుకుందాం. నూనె ఎక్కువ కూడా ఏం పట్టదండి. గరిటె లేకుండా, గరిటెతో కలపకుండా, నూనె ఎక్కువ వేయకుండా, అసలు బెండకాయ చిదమకుండా, అంటే గరిటెతో కలిపితే చిదిగిపోతుంది ముక్క చిదగకుండా చూడండి. పోపు వేసాయండి. మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి. దీంట్లో కూడా జీలకర్ర వేయనండి. బెండకాయ, కరివేపాకు, అదిగోండి ముక్కలుగా తుంచి పెట్టుకున్న కరివేపాకు. పోపు వేగాక అందులో వేయాలి. టమాటా వేగుతుందండి. పప్పు వేసేస్తాను అందులో. పప్పు వేసి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఎక్కువ నీళ్లు కాకుండా, అంటే పొంగిపోద్దండి పైకి. పొంగిపోకుండా ఉండాలంటే కరెక్ట్ సరిపోయిన నీళ్లు పోసుకుందాం. కొన్ని నీళ్లు పోసుకొని, కొన్నే పోసాయండి, ఎక్కువ పోయలేదు. అంటే పప్పు ఆల్రెడీ నానబెట్టి పెట్టా కదా, అన్ని నీళ్ళు ఎక్కువ ఏం పట్టవు. బెండకాయ, కరివేపాకు కలిపి పోపులో వేసేసండి. రైసు, పప్పు, కూర 3 అవుతున్నాయండి. అరగంటలో అయిపోతుందండి వంట. పసుపు వేసి కలిపి మగ్గిస్తానండి. చూడండి, గరిటె పెట్టకుండా అట్లానే ఎగిరేస్తూ ఉంటే ముక్క చిదగదండి, అస్సలు చిదగదు. పప్పు అవుతుంది. రైస్ అయిపోయింది. కుక్కర్ విజిల్ వస్తుంది. 3 ఒక్కసారి అయిపోతాయండి. కాకపోతే విజిల్ తీయటానికి కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఎందుకంటే దాంట్లో వెయిట్ ఉంటుంది కదండి, ఆ వెయిట్ పోవాలి. ఆవిరి పోయిన తర్వాత తీస్తా. అది పప్పు కూడా విజిల్ వస్తుందండి. కూర కూడా కలపకుండా కూర కూడా వేగుతుంది. ఫ్రై లాగా ఏం కాదండి. ఉప్పు వేస్తా, జిగురు పోతుందండి. ఉప్పు వేసి మళ్ళీ మూత పెట్టి పెట్టామనుకోండి జిగురు పట్టదు అసలు. ఉప్పు వేయటం వల్ల ఫస్ట్ ఉప్పు వేయకుండా మూత పెట్టండి. ఒక 2 నిమిషాలు అయ్యాక మళ్ళీ తీసి మూత తీసి మళ్ళీ కలిపి
ఉప్పు వేయండి. ఉప్పు వేసి మళ్ళీ మూత పెట్టండి. 5 నిమిషాల్లో ముక్క మగ్గిపోద్దండి. ఉప్పు వల్ల ముక్క మగ్గిపోతుంది కానీ జిగురు రాదు. జిగురు రాదండి. జిగురు రాకుండా బెండకాయ కూర బాగుంటుంది. యమ్మీగా ఉంటుందండి. పప్పు అయిపోయింది. కూర కూడా మళ్ళీ వేగుతుంది. టీ పెట్టా అండి. సెకండ్ టైం టీకి వచ్చాము. చూడండి ముక్క చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. వేగుతుంది, ఉడుకుతుంది, 2 రకాలుగా అవుతుందండి కూర. గిన్నెకి అసలు అంటుకోదు. ఇప్పుడు సెకండ్ టైం అల్లం టీ అండి. అంటే ఫస్ట్ టైం కూడా అల్లం టీ పెడతాను, కానీ కాకపోతే ఫస్ట్ టైం షుగర్ వేసుకోకుండా తాగుతాం. సెకండ్ టైం షుగర్ వేసుకొని తాగుతామండి. కొద్దిగా వేసుకుంటాం పంచదార. అల్లం టీలో కొద్దిగా పంచదార వేసుకొని తాగితే అల్లం టీ చాలా బాగుంటుందండి. చూసారా, బెండకాయ వేగుతూ ఉంది. టీ పొడి వేసా అండి. పంచదార మసలొద్దండి టీలో. పంచదార లాస్ట్కి వేసుకోవాలి. పంచదార కలవాలి అంతేగాని మసలొద్దండి. మసలితే టేస్ట్ వేరే ఉంటుంది. మీరు ఒకసారి ఇలా పెట్టి చూడండి. చూసారా, బెండకాయ ఉడికిపోవడానికి వచ్చింది. లాస్ట్కి కారం వేసేస్తున్నా అండి. కారం నేను పట్టించుకుంటాను. ఇంకేం వేయనండి దీంట్లో. పసుపు, ఉప్పు, కారం తప్ప ఏం లేదు. కరివేపాకు అంతే. ఇది కూరలాగుంటుంది, ఫ్రై లాగుంటుంది. మొత్తం డీప్ ఫ్రై కాదండి. చూసారా, అసలు ముక్క ఒకటి కూడా చిదగలేదు. అయిపోయింది. బెండకాయ కూర అయిపోవచ్చిందండి. టీ అవుతుంది, అల్లం టీ. సెకండ్ టైం టీ అండి ఇది. రైస్ కుక్కర్ అయిపోయింది, పప్పు కుక్కర్ అయిపోయింది, బెండకాయ కూడా అయిపోవచ్చిందండి. అన్నట్టు మీరేం వండుతున్నారు ఈరోజు? పిల్లలకి టిఫిన్ ఏంటి, లంచ్ ఏంటి? కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందామండి. పాలు పోసా. మీరందరూ కూడా వంట సగం అయిపోయి ఉంటుంది. మీకు కూడా మీ వంట కూడా రెడీ అయిపోయి ఉంటుంది. పిల్లలు కాలేజీకి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, ఇంట్లో హస్బెండ్స్ జాబ్కి వెళ్ళాలి అంటే బాక్సులు కట్టాలి కదండి. పాపం కొంతమంది అయితే పొద్దున 6:30, 7 గంటల వరకే వెళ్ళిపోతారు. పాపం వాళ్ళ ఆడవాళ్ళు పొద్దున 5 గంటలకు, 4 గంటలకు లేసి చేస్తారు. చూసారా, నేను అసలు పప్పు మెదపను. పప్పు చూడండి ఎంత బాగా ఉడికిందో. చూస్తుంటే అసలు ఉడికింపుగా, నోటికి రుచిగా చాలా బాగుంటుందండి. చూస్తుంటే పప్పు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. టేస్టీగా ఉంటుందండి. కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే. టమాటా పప్పు, బెండకాయ కూర మంచి కాంబినేషన్ అండి. ఇదొకటి ఆలూ ఫ్రై కానీ ఆలూ కూర కూడా బాగుంటుంది టమాటా పప్పులోకి. అసలు టమాటా పప్పు ఇష్టపడని వాళ్ళు ఎవరండి? టమాటా పప్పు కానీ, పాలకూర పప్పు కానీ. అయిపోయిందండి, బెండకాయ అయిపోయింది. చూసారా, అసలు గరిట పెట్టి కలపనే లేదు నేను. టీ కూడా అవుతుంది. స్టవ్ బంద్ చేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు అట్లా పెట్టాలండి. ఎందుకంటే ఆ స్టవ్ వేడికి కొద్దిగా ఇంకా వేగుతుంది ముక్క. ఈ కూరనే కాదు, ఏ కూర అయినా సరే ఫస్ట్ గిన్నెలోంచి మార్చొద్దండి. స్టవ్ పైనే ఉంచాలి. 2-3 నిమిషాలు అయ్యాక అప్పుడు మార్చాలి. నేను పప్పు కూడా అంతే అండి, వెంటనే మార్చను. టీ అయిపోయింది, టీ తాగాలండి. జరా పప్పు అసలు ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. పప్పు మంచి కలర్గా అనిపిస్తుంది కదండి. తినడానికి కూడా టేస్ట్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మా వారికి ఒకటి, నాకోటి. సెకండ్ టైం కాబట్టి నేను కొద్దిగా తాగుతాను. మా వారు మామూలుగానే తాగుతారు. ఇది సెకండ్ టీ అండి. చూసారా, అల్లం టీ సెకండ్ టైం. ఫస్ట్ది అయిపోయింది, సెకండ్ టైం అల్లం టీ. టీ తాగేసామంటే కిచెన్ అయిపోయినట్టే. కిచెన్ పని పాలు తోడు పెట్టుకోవడం, మళ్ళీ ప్యాకప్ అయిపోవడం అండి. అదిగోండి బెండకాయ కూర. ఇప్పుడు గరిటె పెడుతున్నాను తీయటానికి. అసలు అంటుకోదండి బెండకాయ కూర, గిన్నెకు కూడా అంటుకోదు.
మాడే ప్రసక్తే ఉండదు. నేను ఆయిల్ కొద్దిగా వేసా, 2 స్పూన్స్ ఆయిల్ వేసా. మీరు ఎలా చేస్తారు కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందామండి. చూసారా, బెండకాయ కూర టమాటా పప్పు రెడీ. అదిగోండి అట్లా ఇట్లా ఇట్లా పడుతూ ఉంటుంది అన్నమాట, ముక్కలు ముక్కలు పడుతూ ఉంటుంది. ఒక్క ముక్క కూడా అసలు మెదగదండి, అంటే ఇట్లా చిదింపోదు, బెండకాయ చెదమది అసలు. దాంట్లో ఇంకోటి జిగురు అంటూ అస్సలు ఉండదండి, అస్సలు ఉండదు. ఇంకండి మీరేం చేస్తున్నారు? మీరు స్టార్ట్ అయ్యింటిది మళ్ళీ